మహాలయ పక్షాలు తద్దినం. ప్రతి ఏటా భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 రోజులను మహాలయ పక్షం అంటారు. దీనినే పితృపక్షం అంటారు. ఇది ఎవరి జీవితంలోనైనా చాలా ముఖ్యమైన కాలం. సంస్కృతంలో పితృ శబ్దం తల్లిదండ్రులు ఇద్దరికూ వాడపడుతుంది. మరణించిన పూర్వీకులకు తర్పణం లేదా తద్దినం పెట్టాలి. పితృతర్పణం సంపద, కీర్తి, దీర్ఘాయువుని ఇస్తుంది. తద్దినం అనేది పితృలోకంలో ఉన్న పితృలకు ఆహారాన్ని అందించడం. తద్దినం ఎందుకు? మహాభారతంలో ఒక కథ ఉన్నది. కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది. ఆ అమ్మాయికి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయింది. అందుకనే ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మలోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండటం చూసి వేచి ఉంటాడు. తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కూతురికి తగ్గిన వరుణ్ణి తన రాజ్యంలో కానీ ఉంటే చెప్పమని ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మ, నీకు తెలియదా రాజా, భూమిపై సమయానికి బ్రహ్మలోకంలో సమయానికి వ్యత్యాసం ఉంటుందని? నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమిపై 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. ఇప్పుడు అక్కడ నీ వారు కానీ నీ రాజ్యం కానీ లేదు అన్నాడు. దిగ్భ్రాంతికి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకొని ఇప్పుడు తాను ఏం చెయ్యాలో సెలవివ్వయమన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పారు. ఇప్పుడు భూమిపై 28వ చతుర్యుగం నడుస్తున్నది. అక్కడ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ. మన హిందూ సనాతన ధర్మం ప్రకారం చనిపోయిన వారికి 11-15 రోజులకు ఒక్కసారి ప్రతిరోజు పిండ ప్రదానం చేస్తారు. ఆ తర్వాత సంవత్సరానికి ఒక్కసారి, నెలకొక్కసారి చేస్తుంటారు. ఆ తర్వాత సంవత్సరానికి ఒక్కసారి చేస్తుంటారు. ఎందుకో తెలుసా? చనిపోయిన 11-15 రోజుల వరకు జీవుడు భూమిపైనే ఉంటాడు. అందుకే ప్రతిరోజు పిండ ప్రదానం చేస్తారు. భూమిపై నెల రోజుల కాలం ఆ లోకంలోని వారికి 1 రోజుతో సమానం. అందుకే నెలకొక్కసారి చేస్తాం. రోజుకొక్కసారి పెట్టినట్లు అవుతుంది. 1 సంవత్సరం తర్వాత వారు పైలోకాలకు చేరుకుంటారు. అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం. ఎందుకంటే అక్కడి 1 రోజు భూమిపై 1 సంవత్సరంతో సమానం. పైన మహాభారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కథగానే తీసుకుంటాం. ఆ కథలో మన సైన్స్ ప్రకారం టైం డైలేషన్ వంటి వాటిని చెప్పడం జరిగింది. ఇలా మన పురాణాల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇతర లోకాలకు మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్ని సమయ విస్పారణం అంటాం. దీనినే టైం డైలేషన్ అంటాం. ఇదే నేటి సైన్స్ మనకు చెబుతున్నది. ఈ ప్రస్తుత సమాజానికి మన సంస్కృతిలోని ఒక చిన్న విషయం మీ అందరి కోసం.